స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీ ఎంగేజ్ వెల్ఫేర్ కౌన్సిల్ గా కోరుతున్నాం. స్టేట్ మైనారిటీ సెక్రటరీ ఉస్మాన్ అలీ వెల్ఫేర్ కౌన్సిల్ గా కోరుతున్నాం. స్టేట్ ఎస్సీసెల్ స్పోక్ పర్సన్ రాజశేఖర్ రావు వెల్ఫేర్ కౌన్సిల్ గా కోరుతున్నాం. స్టేట్ ఎస్సీసెల్ సెక్రటరీ వెల్ఫేర్ కౌన్సిల్ గా కోరుతున్నాం. తెలుగు సెక్రటరీ శ్రీనివాస్ గారికి వెల్ఫేర్ కౌన్సిల్ గా కోరుతున్నాం. స్టేట్ తెలుగు మెంబర్ ప్రభుత్వం ఏర్పాటు చేసి 6 నెలలు పూర్తిగా వస్తుంది. కొన్ని చిన్న చిన్న సమస్యలు మన వాళ్ళు మన దగ్గర వ్యక్తం జరుగుతుంది. ఇందాక మన అన్న చెప్పారు, మాకు సమయం కేటాయించకపోతున్నారు, మాతో సమస్యలు పిల్లలైపోతున్నారని చెప్పినటువంటి కొంత అసంతృప్తి అయితే ఉండేది వాస్తవం. గతంలో మనగా మనము ఈరోజు ఆయన సమయం ఆశించడం అనేది అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే గతంలో కేవలం కార్యకర్త మధ్య ఆయన పరిమితమై మన సమాజం తీసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. ఇప్పుడు అనేక రకాలైనటువంటి వ్యవస్థతోటి ఆలోచనతోటి మా ముఖ్యమంత్రితోటి ఇలా మన అభివృద్ధి జరగాలంటే అనేక రకాలైనటువంటి సమస్యలు దృష్ట్యా కొంత మనకి ఇబ్బంది కలిగినట్టు దాన్ని అన్నిలా భావించి దాని పూర్తితో చూసి రేపు మాకేదో జరిగిపోయింది అన్యాయమైనటువంటి కాకుండా మనకు కేవలం 6 నెలల మాత్రమే గడిచిపోయింది. రాబోయేటువంటి 4 సంవత్సరాలుగా మనం ఆయన వెన్నట్టే ఉంది. ఏదైతే సమస్య ఉందో దాని ముందు ఏ విధంగా మనం చెప్పగలుగుతామో అదే విధంగా మనం ఆయన చెప్పగలిగితే ఖచ్చితంగా ఆయన దాన్ని రెస్పాండ్ అవుతారు. వేరే అన్నిలా భావించిందో దానికి అనేక మద్దతు తీసుకొచ్చి మాకు చెప్పారు. ఆ సమస్య ఇప్పుడు మీరు ఒక్కొక్కరికి అవకాశం కల్పిస్తారు. మీరందరూ కూడా సున్నితంగా వెళ్ళినటువంటి బాధలతో ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసి ఈ యొక్క సమావేశం సమయంలో రాబోయేటువంటి భవిష్యత్తుకి మనం ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి కార్యక్రమాలను నిర్దేశించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇప్పుడు పీపుల్స్ అయితే మున్సిపల్ పరిధిలో ఈయన చేస్తున్న అభివృద్ధి పనులు అనేది ఈయన చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాల పైన చేస్తున్న కరెక్ట్ని ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు. మన ప్రతి కూడా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ప్రజలు బాగా గమనిస్తున్నారు. మీ విమర్శించట్టు కావాలేకుండా మేము కూడా పోటీ పడి ఆ ప్రభుత్వం చేస్తున్న పనులందరినీ ప్రజలకు స్వచ్ఛందంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రజలకు ఏదో శాసనసభ్యులు సభను అధ్యక్షంగా పనిచేస్తున్నట్టు తెలియజేస్తున్నాం. కరెంట్ విషయంలో ధర్నా చేస్తాడు. సిగ్గు ఎక్కువ లేకుండా జగన్మోహన్ రెడ్డి దొరికేందుకు ఆయన ధర్నాలు చేస్తాడు. ఉనికి కోసం పడేటువంటి తాపత్రయం రాక్షసులు అధికారులు ఇచ్చినప్పుడు కూడా రాక్షసపరమైనటువంటి ఆలోచనతోనే రాక్షసంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ అప్పులో భూములు పెట్టివేసినటువంటి పరిస్థితులు ప్రారంభించినట్టు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన శైలి, అనుభవం నాయకులు, ఆలోచన నాయకులు అనేది వాస్తవాన్ని కూడా మీరు అందరూ కూడా గ్రహించుకోవాలి. ఇందాక భయపడి చెప్తూ వస్తూ ఉన్నారు, వస్తానే సంతకాలు పెట్టించుకొని స్కూళ్ళు వీకేసినారు, ఫీల్డ్ సెంటర్లు వీకేసినారు, అరివేటలు వీకేసినారు, వాళ్ళ స్టేషన్లు ఏమనుకుంటే చేసినారు. ఆ రకంగా ప్రవర్తించడం వలనే వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయని మీరు అందరూ మర్చిపోవాలని వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి. అవసరం ఫీల్డ్ స్టేషన్ వాళ్ళకి అవసరం, దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక పరిపాలన పరిస్థితులు ఉంటాయి. అధికారులు ఒప్పించి కాదు, మెప్పించి
పని చేసుకోవాల్సినటువంటి వాస్తవాలు మనం అందరూ కూడా ఆలోచన చేసుకోమంటున్నాం. టెక్నికల్ గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. మీ ఎమోషన్స్ వచ్చి నేను క్యారీ చేస్తే గతంలో కూడా నేను నాకు ప్రతిపక్షం ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కొన్ని నిధులు మోసేసి మనం ప్రజలకు రుణమైనటువంటి పరిస్థితిలో నా గుణపాఠాలు నేర్చుకున్నాను. ఆ తప్పు నుంచి కూడా నేను నేర్చుకుని ఇక్కడికి వచ్చినాను. మీ ఇదే అనుకున్న తర్వాత ఎమ్మెల్యే ఒక మాట చెప్పినాను, మీరు కొత్త ప్రసాదం చూస్తారని చెప్పేసి. ప్రసాదం మాటల ప్రసాదం ఒరిజినల్, కానీ మీరు కొత్తగా మీరు చూస్తున్నారంటే నేను చేసినటువంటి తప్పులు, మీరు నాతో చేసిన తప్పులు, మనం అందరూ కలిసిన తప్పుల నుంచి నేను నేర్చుకున్నానని వాస్తవాన్ని మీరందరూ గ్రహించుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. చదువుకున్నటువంటి వాడిని, అనేక రకమైనటువంటి ఆటలు నిలబడినటువంటి వాడిని, మీరందరూ చూపించిన ప్రేమ నమ్మకంతో నిలబడినటువంటి వాడిని, ఊళ్ళో ప్రజలు మనం నమ్మినారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నమ్మినారు, మన నాయకులు నమ్మింది, చంద్రబాబు నాయుడు గారు మనం నమ్మినారు. ఎన్నో రకాలైనటువంటి ఆటపోట్లు వచ్చినా కూడా కందికొండ ప్రసాద్ నాయకత్వాన్ని ఆమోదిస్తూ ఆయన దీపావళి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పార్టీ కూడా అపారమైనటువంటి కమిట్మెంట్. మరి ఇంతమంది నమ్మకాన్ని బొమ్మ చేస్తూ మనం పరిపాలన కొనసాగిస్తే చరిత్రహీనులుగా మిగులుతాము. దాన్ని జగన్మోహన్ రెడ్డి చూసిన తర్వాత మనం స్వానుభవం తెచ్చుకోవాలా, నేర్చుకోవాలని వాస్తవాన్ని మీరు అందరూ మర్చిపోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా చరిత్రలో కనీ వెలుగైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు 151 సీట్లు ఇస్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినటువంటి తీర్పులను చూసిన ప్రజానీకం ఎప్పుడు 5 సంవత్సరాలు వస్తుందా అని అసహించుకునేటువంటి పరిస్థితుల్లోనే ఆయన 11 సీట్లు వచ్చినాయని కూడా వాస్తవాన్ని మీరు అందరూ తెలుసుకోమంటున్నారు. అంతేకాకుండా 11 సీట్లు వస్తాయని ఈవీఎంల మీద మాట్లాడతారు. 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడతారు. అంటే ఒక నాయకుని బాబు రాజకీయానికి పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల ఆలోచన విధానాన్ని నేను వాస్తవాన్ని మీరు అందరితో గ్రహించుకుంటున్నాను. ఈ నియోజకవర్గంలో మీరు అందరూ గమనిస్తే గతంలో కూడా చెప్తూ వస్తుంటాను, ఈ నియోజకవర్గం పునర్విభజన జరగకముందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగకముందు ఈ నియోజకవర్గం వేరే రకమైనటువంటి రాజకీయ స్వరూపం ఉన్నటువంటి నియోజకవర్గం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారి చరిష్మా పూర్తి స్థాయిలో పనిచేసేటప్పుడు అసలు ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తులు కూడా, 3 రోజులు బట్టలు లెక్క పెట్టుకునే వ్యక్తులు కూడా ఎన్నిక రావాలని మంత్రులైనటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఆ రోజు వాళ్ళు చేయలేదు, ఎన్టీ రామారావు చేసినారు, ఒక మార్పు కోసం చేసినారు. కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైనటువంటి రాజ్యాధికారాన్ని బడుగులు, బలహీన వర్గాల యువకులకు, చదువుకున్నటువంటి వాళ్ళకు అందివల్ల ఒక మార్పు తీర్పునిచ్చినటువంటి ప్రజానీకం మారిపోయినటువంటి పరిస్థితుల తర్వాత, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి కాకముందు అనే పరిస్థితుల్లో కదిపాలికే నడిచిందనేది వాస్తవమని మీరందరూ కూడా మర్చిపోతా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో రాజకీయం చేయడం అంత ఈజీ కాదు, అంత సులువైనటువంటి పరిస్థితి కాదు. పేదరికం ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గం, భిన్నమైనటువంటి కులాల పాలనటువంటి నియోజకవర్గం. ఇక్కడ నాయకుల చలాలనే వాళ్ళు అసలు ఏ మాత్రం కూడా నాయకత్వ లక్షణాలు లేనటువంటి వాళ్ళు, ప్రజలు మొదలుపెట్టేటువంటి వాళ్ళు, మాయ చేసేటువంటి వాళ్ళు, మోసం చేసేటువంటి వాళ్ళు, అధికారం మాటన అవసరాలు తీర్చుకునేటువంటి వాళ్ళు, ఆర్థికంగా బాగుపడాలని కోరుకునేటువంటి వాళ్ళు వచ్చినారు. కానీ ఎవరు కూడా నియోజకవర్గం బాగుండు కానీ, పార్టీ బాగుండు కానీ చూడాలనేటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు లేదు. అందుకు పరిణామమే, అందుకు ఫలితమే 5 సంవత్సరాల కొత్త నాయకులు అవతరిస్తూ వచ్చినటువంటి పరిస్థితులని మీరు అందరూ వాస్తవాన్ని అర్థం చేసుకోమంటారు. ఆలోచనతో నాయకుడైనా ఆలోచన చేస్తారు, ఒకసారి గమనించుకోండి. ఎందుకంటే ఆ పక్క కూడా ఎవరో పోటీ చేస్తాడు, ఈ పక్క కూడా ఎవరో పోటీ చేస్తాడు. ఏ నియోజకవర్గం అయితే ఏమవుతుంది, ఆ పునర్విభజన జరిగితే ఏమవుతుంది, జమిలి వస్తే ఏమవుతుంది, ఆ తర్వాత ఎలక్షన్ పెట్టే చేస్తాడు గ్యారెంటీగా. ఆత్మవిశ్వాసం మీకు ఎందుకు పొరపడిందంటే, మన పోతానికి ఇంకా 6 నెలల అధిపడిపోతారు, మళ్ళా ఎలక్షన్ కావాలంటారు. ప్రజలు ఏం చేయదలుచుకున్నారు, రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం చేయదలుచుకున్నారు అంటే మీరు ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, ప్రభుత్వాల పట్ల ఉన్నటువంటి అవగాహన నాయకులు ఏమైనా ఒకసారి ఆలోచన చేసుకోవాలి.
చూపించి పార్టీ నడుపుకోవాలా. అందుకు జమీన్ ఎలక్షన్స్ కూడా చెప్పుకోబోతా ఉంటాడు. రాజకీయ ఎలక్షన్ చూస్తే అందరూ వచ్చేది మనం వస్తుంది. దాని మీద సంవత్సరాలైన ప్రభుత్వం నడుపుతాం, మళ్ళీ నడుస్తాం, మళ్ళీ ప్రభుత్వం నడుపుతాం, మళ్ళీ మళ్ళీ ఈరోజు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. నాయకులైన వాడిని ఏ రకంగా ఆలోచిస్తూ అధికారంలో ఉంటుంది, మీకు అందుబాటులో ఉంటున్నాడా లేదా? మీరు 10 మంది పొద్దున్నే 5:30 బ్యాటరీ మొదలు పెడతాను. నేను కూడా మనిషిని. ఈ భూమి మీద ఉండే ప్రతి జీవి కూడా 24 గంటలు అయింది. ఈ 24 గంటల్లో ఏ రకంగా మన ఆర్థికము, ఆరోగ్యము, ఉద్యోగము, సమాజం, కుటుంబము వీటన్నిటినీ కేటాయించాలనేది జీవితం. పొద్దున్నే నేను అడిగితే నా ఆరోగ్యం కోసం పరిగెత్తిపోతే అక్కడ కూడా ఏర్పడతారు కదా, అది ఆ గంట రాలేదా? అట్లా పరిగెత్తే నేను మీతో పాటు పరిగెత్తగలను, మీకోసం పరిగెత్తగలను. వాస్తవం మీరు ఎందుకు నమ్మలేకపోతా ఉన్నారు? మామూలుగా సాయపడడం అంటే ఏమి లేదా పరిగెత్తుకుంటారు. ఎందుకు ఈ ఊళ్ళో నాయకుడైన వాడు రాజకీయ పడుకుంటారు నాకు అర్థం కాలేదు. ఎందుకే రాజకీయ మనుగోడు పడుతున్నారు. నేను ఆయన మందు కొట్టే పరిస్థితి కల్పించదండి. ఫ్రీగా వదలడానికి వానికి కూడా ధృఢం ఉంటుంది, వానికి కూడా దేహం ఉంటుంది, వానికి కూడా ఆత్మ ఉంటుంది, వానికి కూడా ఉంటుంది, వానికి కూడా విషయ సంతోషంగా మధురాన్ని మాట్లాడాల్సి ఉంటుంది. ఇంకా మా నవాళ్ళు అయితే గడిలో 12 మంది ఉన్నాము, అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ దోష ఏంటంటే వాళ్ళందరూ మనం ఏమంటే ముందు అచ్చా బయట రాకపోతే వాళ్ళ బాధ అయిపోయారు. इससे पहले अच्छा बात की बात करें आपको कि बोले झूठा वाला लेके आप झूठा बात करते हैं, बात कर ले बैठा तो अपने के साथ हम लोग के साथ बैठा काम करना नहीं है. ये ना कोई पूरे ना और कोई करो आवाज और माట్లాడతారు మాకు టైం ఉంటుంది చదువు. ఈ బట్టి మీరు అర్థం చేసుకోండి. నాకు సంతోషం కూర్చొని నవ్వుతే వేరే ఉండదు. నాకు లాభ అవసరం, ఎక్కడ స్ట్రెస్ అవసరం. మనసులు ప్రశాంతంగా ఆలోచన చేస్తుంది, ఆహ్లాదంగా ఆలోచన చేస్తుంది. బట్ బాధ ఉంది. 20 ఏళ్ళు నాకు చాలా మంది కోరుకుంటారు. వాళ్ళ ఫలితాలతో మనం ఈరోజు ఉన్నాం, వాళ్ళ త్యాగాలతో మనం ఈరోజు ఉన్నాం. అవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు. అందుకే గట్టిగా పనిచేస్తాం. మీరు అన్నీ అర్థం చేసుకుంటున్నా చిన్న ఆలోచన ఎక్కువ మంది లేదు నాకు తెలిసి. 0.1% ఈ 0.1% అనేది నిరంతరం నాయకత్వం సైతం లేకపోతే ఈ 0.1% 94% అయింది. మామూలుగా చాలా నియోజకవర్గాలు 90 వచ్చేసింది. మన నియోజకవర్గంలో 0.1% ఉంది. నాకేంటంటే నాకు ఉన్నది వీళ్ళకు పరిస్థితి నేనేమో చెప్పేదా, నా పరిస్థితి ఏమో చెప్పుకోవాలా, వాళ్ళ పరిస్థితి అదే సేవస్తారు, మీరు సేవస్తారు, తింటే తింటారు, అన్ని చెప్పేసేయాలి వాళ్ళు అని ఆ రోజుకి వేరే ఏర్పాటు చేసింది. కూడా మీరందరూ ఒక వివరించారు. అధికారంలో రావాలనే పట్టుదలతో కసితో త్యాగాలు చేసిన ఈ అధికారం అనేది నేను ఎమ్మెల్యే కావడానికి, మిమ్మల్ని ఎమ్మెల్యేగా పరిపాలించడానికి కాదు, ఈ నియోజకవర్గ ప్రజలు కాపాడుకోవడానికి, ఈ నియోజకవర్గ అభివృద్ధి చేసుకోవడానికి, ఈ నియోజకవర్గ గ్రహించుకుంటే ఈ కోపం, బాధ, దేశం ఏది కూడా ఉందో అనేది వాస్తవాన్ని మీరు అందరూ గ్రహించుకోండి. ప్రతి ఒక్కరిని జీవితంలో పోగొట్టుకున్న ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టుకోవాలని కష్టం ఉందా? నా కోసం పోగొట్టుకున్న ప్రతి రూపాయి ప్రతి నిమిషం కూడా మనకి కేటాయించాలి కాబట్టి రూపాయి కూడా తీసిపెట్టాలని పట్టుదలతో ఉంటున్నా. మీరు సహోదరులు అర్థం చేసుకుంటే ఆ ఫలితాలు 9 వస్తాయని లేక 5 సంవత్సరాలు వెయిట్ చేసుకోవాలని ఆలోచన లేదు. మీరు గమనించుకోండి. పర్సనలైజ్ నేను పెట్టుకోవాలా, నిరంతరం పరిగెత్తానే ఉండాలి, నిరంతరం పోతానే ఉండాలి. ఇందాక తీసుకోవడం వాళ్ళ తప్పుగా మాట్లాడడం అనేది మనకు కుసంస్కారం అనేది వాస్తవాన్ని మీరు అందరూ గ్రహించుకుంటారు. అంతే స్థాయిలో 9 మంది నాయకులు ఎన్నికల ముందు కూడా ఆయన అర్థం చేయగలను. చాలా మంది మీకు అహంకారం చెప్పి ఆలోచన చేసినారు. చాలా మంది మీ గర్వంలో ఒకసారి 700తో ఓడిపోయినా పోగొడతామని అనుకున్నారు. కానీ దూరదృష్టితోనే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు చేసిన పాపాలని మళ్ళీ నేను ప్రయాసం వస్తుందని చెప్పేసి నేను వాళ్ళని దగ్గర తీసుకోవాలనేది వాస్తవం. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున వాతావరణంలో బాగా వచ్చింది. వాస్తవం మన ఎన్నికల సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మనం కొన్ని ముయాల్సి వస్తుంది. అది 1.50 పర్వాలేదు, కానీ జనాభా
ఇందాక ఇమాం మోదల గురించి చెప్తున్నాడు సోదరుడు. ఇమాం మోదల గురించి ఈరోజు స్పష్టంగా చెప్తున్నాను. అసలు ఇమాం మోదల గౌరవం కూడా ఈ నాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే కనీసం ప్రసాద్ ప్రభుత్వం ఇమాం మోదల జీతం ఇచ్చింది. అది కూడా ఆలంకారం వర్గాలు చంద్రబాబు నాయుడు గారు నేను ప్రస్తావించింది. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజున కదిరి మున్సిపాలిటీకి వస్తే కొద్దిమంది నాయకుల రూపంలో చల్లారుతున్నటువంటి దొంగలు ఉన్నారు. అది అన్ని పార్టీలో ఉన్నారు, మా పార్టీలో కూడా అక్కడ ఉన్నారు. ఈ శిక్షించే క్రమంలో తప్పులు చేసినటువంటి విధానాన్ని ఎత్తుకునేటువంటి క్రమంలో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మతం చేస్తారు, బెదరపడేటువంటి పరిస్థితుల్లోకి తీసుకుంటారు. దొంగ పని చేసేవాడిని కులం ఉండదు, తప్పుడు పని చేసేవాడిని మతం ఉండదు, సమానంగా అసహించుకునేటువంటి పరిస్థితి పనులు చేసేవాడిని కులం మతం ఏమాత్రం ఉండదు. కేవలం మళ్ళీ ఆ తప్పును సమర్థించడం వల్ల ఆ తప్పును మళ్ళీ చేయాలా, తప్పు చేయడం ద్వారా ఆర్థికంగా రాజకీయంగా లబ్ధి పొందాలని ఆలోచన చేసేవాడే మతం పేరు కులం పేరు చెప్తున్నాడు. కానీ కనీసం కులం మతం గురించి ఆలోచన ఉండదని వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజంగా కులం ప్రకారం ఆలోచన చేస్తే ధర్మాలను ఎలక్షన్ చేసేవాడిని. నేను ఎప్పుడు నమ్మను. నాయకులు అనేవాడికి కులం ఉండదు, బంధువులు ఉండదు, స్నేహితులు ఉండదు, ప్రజలే అన్ని నడిపిస్తారు. ఆ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాం మేము. ఇప్పటికి కూడా మా సోదరులు భయపడతారు, పాపము ప్రచారం చేస్తారని. ఇప్పుడు చెబుతున్నా, గతంలో కూడా చెప్పిన వాళ్ళ ప్రచారంలో ఇది కూడా లేదు. ఈ మాట ఎవరు చెప్తున్నానంటే 20 ఏళ్ల పాటు మీతో కలిసి బతికిన ఒక మనిషి ఒక రోజు మోసం చేసి, ఒక రోజు అబద్ధం చెప్పచ్చు, ఒక రోజు నటించచ్చు. జీవితకాలం నటించలేడు, జీవితకాలం అబద్ధాలు చెప్పలేడు, జీవితకాలం మోసాలు చేయలేడు. దానికి ఉదాహరణ ఈ రోజున ఊరికి పెట్టి పాల్గొనే వాళ్ళు, వెయ్యి బయటకు వచ్చే వాళ్ళు, జైల్లో బయటపడుకునే వాళ్ళు అని చెప్పేసి ఎందుకు మాట్లాడతారంటే నా మీద ఎన్నో అపోహలు కొట్టినారు, అవాస్తవాలు మాట్లాడినారు, భూ కబ్జాల గురించి మాట్లాడినారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. నిరంతరం 5 సంవత్సరాలు చెప్పిన ఎక్కడైనా ఒక ఇంచు భూమి నేను కబ్జా చేసినట్టు చూపిస్తే ప్రభుత్వం మీరు చర్యలు తీసుకుంటే మమ్మల్ని లోపల పెట్టండి. తప్పుడు కేసులు నాయకుగా ఏ రోజు కనీసం బయటకు పోలేదు, భయపడి పారిపోలేదు, ఊరికి పెట్టి బయటకు పోలేదు. నడిపించింది మీరు ఎందుకు పారిపోతున్నారని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజున వాళ్ళ చర్చింది మా నాయకులు కొంచెం భయం ఉంది. నిజంగా ఆపేస్తారేమని. నిజంగా అంటే మన రోజున బీజేపీ పార్టీలో పోయినప్పుడు ఒకసారి నేను 700 500 కూడా నన్ను గెలిపించాలని ఆలోచన ప్రజలు ఓట్లు వేసినారు. ఎందుకంటే నేను గెలిచినప్పటికంటే 10,000 ఓట్లు ఎక్కువ ఇచ్చిన నియోజకవర్గంలో. ఆ రోజు ఏం చేసిన తప్పడం వల్ల నా ఓటు కాంగ్రెస్ వల్ల ఎలక్షన్ అయింది. కానీ వాళ్ళు గెలిచేంత బలం వాళ్ళకి లేదని కూడా వాళ్ళకు 2 రోజులు భయం కొడతా ఉంది, 2 రోజులు చలి కొడతా ఉంది. ఈ రోజు భవిష్యత్తు అంధకారం ఉంది. ఈ రోజు వాళ్ళ ఆలోచన కనపడతా ఉందంటే నియోజకవర్గ పునర్విభజన జరుగుతుంది, లేకపోతే జమిలీ ఎన్నికలు వస్తాయని చెప్పేసి చెప్పే ముందు వారికి మంచి చెడు తెలియజేస్తారు, వ్యవహారాలు తెలియజేస్తారు. నాకు కూడా బాగుంటుంది. మండలాల్లో మీటింగ్ పెట్టుకున్న తర్వాత అధికారులకు కొంతమంది నాయకులు చెప్పేసి మా నాయకులు వచ్చి పండుగ చెప్పే ముందు మిమ్మల్ని సరిగ్గా పెట్టుకోవాలి, మీ ఆలోచన సరి చేసుకోవాలి, మీకు మంచి చెడు తెలియజెప్పాలి. మీరు వాళ్ళు చేసినటువంటి కరెక్ట్ అని చెప్పేసి ఊళ్ళో మీరు ఉండాలి. వాళ్ళు చేసినటువంటి కరెక్ట్ నాయకులకే అధికారులు ఇస్తారు, మాకేందుకే గెలిపిస్తారు. ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకుంటారు మిమ్మల్ని. వాళ్ళు చేసిన తప్పిదాల నుంచి మనం నేర్చుకుందాం. మనం గతంలో చేసినటువంటి తప్పిదాల గురించి కూడా మనం నేర్చుకుందాం. అంతేగాని ఎక్కడ కూడా వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసినటువంటి తప్పుడు నిర్ణయాన్ని మనం పాటించాలి. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలు ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. మీకు అందరికీ ఏమంటే మీకంటే మీ బూత్లో చీనా చెప్తారు, మొక్క పెట్టే ప్రయత్నం చేసిన పోలంలో చీనా. నేను 2006 చెప్పేసి ప్రతి ఎన్నిక ముఖ్యంగా ప్రతి ఏ బూత్లో నాకు వర్ష క్రమంలో మెజారిటీ రావడంలో
నాకు ఇది పట్టలేకుండా మనం భరిస్తామని కూడా నాకు తెలుసు. అట్లా మనం వదులుకోవాలా, ఈ గౌరవం తగ్గించే ఆలోచన లేదు. మీరు మరింతగా బలపడాల, బలం లేదు చోట బాబా చెప్తా ఉన్నాడు. కులాల పేరు మీద, మతాల పేరు మీద విభజించి మరీ చెప్తా ఉన్నాడు. ఆ రకమైనటువంటి ధోరణి నా దగ్గర ఉండదు. ఎందుకంటే నువ్వు బలపడేటువంటి శక్తి సామర్థ్యాలు నీ దగ్గర లేవు. ఒక మనిషి 100 కిలోలు 100 మీటర్ల రన్నింగ్ వేసి 12 సెకండ్లో కొడతాడంటే, ఇంకొకటి 9 సెకండ్లో కొడతాడంటే, ఈ 12 సెకండ్లో కొట్టేవాడు ఇప్పుడు కూడా 9 సెకండ్లో కొట్టేవాడికి గెలవలేడు, ఓడిపోతూనే ఉంటాడు. కానీ ఓటమి అలవాటు చేసుకుంటే మాత్రము ప్రజలు మనం నిజంగా నిజాయితీ ఉండేటువంటి నాయకత్వం, మంచి చేయాలనే సంకల్పంతో ఉండేటువంటి నాయకత్వం, అధికారంలో ఉంటే మంచి జరిగేటువంటి ప్రభుత్వం, పార్టీలు అధికారంలోకి రాకపోయినా ఓటమి చెందుతూనే ఉన్నా నష్టపోయేది సమాధానం అని చెప్పేసి మనం అందరం రైతుకోమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సహోదరులు ఉండండి, మంచి చేయండి, ప్రజలకి మంచి ప్రభుత్వం వచ్చిందని ఆలోచన ప్రజలకు అందించేటట్టుగా నడుచుకుందామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా దురాశలు ఉందండి, ప్రజల మీద పడద్దండి, గత పాలకులు చేసినట్టు దౌర్జన్యాలు చేయండి, తప్పుడు పనులు చేయండి, తప్పుడు పనులు చేయాలని ఆలోచన తలపు కూడా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మనసులో కూడా రావద్దని చెప్పేసి మనకి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరికీ చెప్తాను, ఇది మొదటి మీటింగ్. వచ్చే రోజుల్లో మండలాల వారీగా మీటింగ్ పెడతాము, బూతుల వారీగా మీటింగ్ పెడతాము, వార్డు వారీగా మీటింగ్ పెడతాము. టౌన్లో కూడా ప్రతి ఒక్క నాయకుడికి ఒక స్పష్టత ఇస్తాము, ప్రతి ఒక్క నాయకుడికి కూడా నమ్మకాన్ని కలిగిస్తాము, ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తాము, మీరు సమాజంలో తలెత్తుకునేటట్టు నిలబెడతామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆర్థికంగా మీరు ఆరోగ్యంగా సంపాదించే విధానాన్ని మీకు పరిచయం చేస్తాము, అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు పేరు పేరు ధన్యవాదాలు. ఏది అడుగుతామయ్యా పేరు నడుచుకుంటూ పోతే 8 గంటలు 10 గంటలు కొడుతుంది. పోనీ 8 పదవులు కన్నా అభివృద్ధి ఉన్నాయంటే 8 పదవులు కింది పైకి వస్తే 6 రోజులకి కింది బిల్డింగ్. సరే ఈ 6 రోజులన్నా అవుతాయంటే ముందుకు పోతే 2 అడుగుతుంది. మీకు వీడియో చేసి చూపిస్తే కాల్సిందే పోతే ఆటో నడుచుకొని పోతాం తిరిగితే. అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు మన వస్తువుని ఎంత చిత్రం చేస్తారో ఒకసారి అర్థం చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ పేరు మీద వాడు పంపడానికి మన ఊళ్ళో జనాలు మన బిడ్డలని మోసం చేస్తామని ప్రభుత్వ భూముల్ని కాజేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములు విలువైనటువంటి ప్రభుత్వ భూములు కొట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజున 4 నెలలు గట్టిగా పట్టే సంఖ్య ఉక్కి అయిపోతారు. నేను అదే మధ్యాహ్నం అడిగినా అదే 80 ఏళ్ళు 3 నెలలు గట్టి పట్టే ఊరికి పట్టు చచ్చిపోతారు. 20 ఏళ్ళు నిజాయితీగా దప్పితే 20 ఏళ్ళు దప్పిస్తాను. నాకు నిధులు పడితే నేను చచ్చిపోతాడు. నేను ఇంటే కాదా నిన్ను వ్యక్తిగతంగా మాట్లాడాలా, నువ్వు చేసే దొంగ వ్యాపారాన్ని చచ్చిపోతావు అంటే నిజంగా మీరు నిజాయితీగా పనిచేసే 4 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, ఈ దొంగలు కావచ్చు, ఎక్కడ ఉంటారో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మాకు కూడా హెచ్చరిస్తాను. ఇక్కడ డైరెక్ట్ ఏమనుకుంటున్నారు, ఇంకా మీరు ఆలోచన చెప్తున్నాడు. ఆయన ఆలోచన వచ్చేసి వాళ్ళు ఎవరో చోటు పోతారంట. ఎవడైనా పోవచ్చు, ఎవడైనా ఒట్టి పోవచ్చు, ఎవడైనా రుచి పోవచ్చు. దానికి అర్థం కాలేదు. ఎవరు పర్టికులర్ ఉంది, దాని గురించి ఆలోచన చేసేవాడు ఉంటాడు, దాని గురించి పట్టించుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను ఆలోచన చేస్తాను. మీ ఆలోచనలకు నేను ఈ 6 నెలల కాలంలో ధైర్యం ఒక కంప్లైంట్ ఉండొచ్చు. కానీ మీ అందరి కోసం, మీ అందరి గౌరవాలను నేను ప్రజలు సమర్పిస్తాను, ఊరికి సమర్పిస్తాను. ఊళ్ళో మంచి చేసేటువంటి కార్యక్రమాలు చేస్తాను. ఈ ఊళ్ళో ఆఫీసులకి ఈరోజు మధ్యాహ్నం మున్సిపాలిటీ మీటింగ్ పెట్టాను. ఉద్యోగస్తులు ప్రశ్న అడిగాను. ఇక్కడ ఉండే నాయకులు అడుగుతాను, నాకంటే అందులో మీ పిల్లల్లో పట్టి డ్రామాలు వేస్తాను, వేషాలు వేసి చెయ్యి ఇట్లాగే అడుగుతాను. మిమ్మల్ని అందరినీ గుండెలు చేసిన ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. సామాన్యమైన మనిషి ఏ మాత్రం వెలుగు లేకుండా, ఎవరితో అవకాశంతో కానీ ఇంకో మంచి తోడు లేకుండా పోలీస్ స్టేషన్కి ఎందుకు పోలేకపోతాడు, ఎందుకు కంపెనీ చేసుకుంటాడు. మున్సిపాలిటీ అంటే మనకు అధికారంతో కానీ లేదు, మన నాయకులతో కానీ, మన వాటి సంస్థలతో కానీ లేదు, చోట నాయకులతో కానీ లేదు, మున్సిపాలిటీ ప్రోటోకాల్ కానీ ఎందుకు తోడు తీసుకుంటాడు
అక్కడికి పోతే నన్ను నన్నుగా చూస్తాడు, నాకున్న హక్కులు నన్ను కాపాడతాడనే నమ్మకము సామాన్య మనుషులు లేకపోవడం జరుగుతున్నటువంటి అనారోగ్యం ఇది. అందుకే అధికారులు చెప్పినారు, సామాన్యులు మన దగ్గరకు వచ్చేసి మా దగ్గర రావులయ్య గారి నాయకులు పెట్టి నిజంగా అధికారులు బ్రహ్మాండంగా పనిచేసే, నిస్వార్థంగా పనిచేసే, నిజంగా ఉద్యోగంగా చేసే రాజకీయ నాయకుల దగ్గరికి రావాలని వాస్తవం చెప్పేసి కూడా వల్ల చూస్తున్నాను. ఈ ఆలోచన ఎంతమంది చదవమంటాడు, నన్ను ఆలోచన చేసుకోవడం కాదు. ఐదు వేలు చెప్పేసి అమ్మాయి కారణాలు పెట్టే తాతయ్య కౌనకు పోతే టైం కానీ వీళ్ళందరికీ కూడా చెప్తాను, ఎక్కడ కూడా మాకు అహంకారం చెప్పలేదు. కొత్తది కాదు, శాస్త్రమైనది కాదు, ఇది నాకు వచ్చింది కాదు, నాకు వచ్చేది కాదు. నేను గుడుగుడు నా ఎక్కడ వచ్చింది కాదు, జీవితం నాకు వచ్చేది కూడా కాదు. ఇన్స్ట్రుమెంటల్ గా మీరందరూ నమ్మితే, ఊరు నమ్మితే, ప్రజలు నమ్మితే, పార్టీ నమ్మితే, చంద్రబాబు నాయుడు నమ్మితే నాకు వచ్చింది మీ అందరి కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత. కానీ ఇది నాకు రాష్ట్రానికి కల్పించేటువంటి పనులు కార్యాలయ బలంగా నమ్మేటువంటి వ్యక్తిని కాబట్టి మీకు అందరికీ చెప్తున్నా, మీకు మంచి తీసుకొని మీరు సగంగా పరిస్థితి రకంగానే పనిచేస్తారని చెప్పేసి కూడా 6 నెలల కింద చెప్పినా, 6 నెలల తర్వాత చెప్తాడు, 6 నెలల తర్వాత కూడా మీరు మనసుతో అదే నమ్మకాన్ని పెట్టుకునే పనిచేస్తామని చెప్తాను. 50 ఏళ్ళు వచ్చేసిన 50 ఏళ్ళు అయిపోయింది. ఇంకా ఎవరు కనపడేది నిజా దోస్తాలు లుక్స్ మేబీ డిసెప్టివ్ ఉంటారు, ఆ సంపేర్ లుక్స్ మేబీ డిసెప్టివ్ ఉంటారు. మనిషి కనపడేంత వాస్తవం కాదు, తెలుసా అవతారాలు కనిపించి 50 ఏళ్ళు కూడా మీరేం చేస్తారు. మామూలుగా ఉన్నారు చాలా మంది. మన రోజున నేను జనరల్ వస్తువులు వాట్సాప్ చూస్తాను. ఒక పిల్లడు వాట్సాప్ రీల్ పెట్టాడు, వాడు గడిచిన గడిచిన రోజులన్నీ ప్రతి సంవత్సరాన్ని పెడతా వచ్చాను. వాడు చిన్న పిల్లల దగ్గర నుంచి వీరి బిడ్డలు ఎదుర్కొనే వరకు కానీ బట్టలు చేసుకుంటాను అని చెప్పేసి రాజకీయ నిర్ణయం తీసుకున్నాను. వీళ్ళు బిడ్డలు కూడా ఏం చేస్తున్నారు, బిడ్డలు కూడా ఏం చేస్తున్నారు. ఇంకొక అంటే ఇంత పెద్ద కుటుంబాన్ని నేను మోస్తానంటే నా దగ్గర ఎంతో ప్రేమ నమ్మకం ఉండేది. అందరూ బాగా నమ్మాలని చెప్పేసి ఎందుకంటే 20 ఏళ్ళు వయసులో మీకు కష్టమో నాకు కష్టమే. మీతో ఎంతో మీరు ఖచ్చితంగా మీ బిడ్డలతో ఎవరైనా సహాయకుంటారో చేయగలుగుతారు. ఎక్కడ వస్తే డిఫరెంట్ ఇది కూడా అంతే. చిన్న వస్తానైతే చదువుతాం కాబట్టి ఇవన్నీ మర్చిపోయేసి ప్రజల కోసం పనిచేస్తాం, మంచి కోసం పనిచేస్తాం. ఇన్నేళ్ళు మీరు ఏ నాయకుడిని నమ్మినారో ఆ నాయకత్వాన్ని నమ్మండి అని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఆ పార్టీ నమ్మమని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఆ పార్టీ సిద్ధాంతాలు నమ్మమని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకుడిగా పనిచేయడం ఒక నిజంగా అదృష్టం, ఒక వరం అని చెప్పేసి నేను బలంగా మీరు కోరుకోమని చెప్పేసి కోరుతాం. ఎందుకంటే మీరు మమ్మల్ని ఎలా చూడండి, ఎంతో మంది ఎన్నో అనుమానాలు ప్రతిపక్షములైతే అసలు మన లైఫ్ చేసేసి పూజలు పట్టుకోవడానికి వాడకాలని మాట్లాడినట్టుగా క్యాబినెట్ నేనే అని చెప్పి 4 సంవత్సరాల ముందు మాట్లాడినా మళ్ళీ కూడా మన నాయకుడు వచ్చి నా భార్య క్యాబినెట్ గా ఉంటే కూడా నేను అడగకుండానే నా భార్య క్యాబినెట్ గా చేస్తాడు. మళ్ళీ నా పరిస్థితులు మాట పరిస్థితులు రీత్యా మళ్ళీ ఆయన కలిగి వచ్చి ప్రసాద్ క్యాబినెట్ అని ఆయన చేసుకున్నాడంటే అంతకంటే ఆలోచించినటువంటి నాయకత్వం ఎవరు దొరుకుతుంది అని చెప్పేసి కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నాం. అందుకని చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం దగ్గర పనిచేయడం అనేది మన ఆలోచనలు, మన పూర్వజన సంస్కృతం అని చెప్పేసి కూడా అర్థంగా మాట్లాడారు. ఈ కులాల మతాల మీద రాజకీయాలు మాట్లాడే వాళ్ళ గురించి ఆలోచన చేయించండి. ఈ రోజు నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ కూడా చెప్తాను, రియల్ ఎస్టేట్ క్లియర్ లేదా అది రియల్ ఎస్టేట్ కాదు పాటుగా ఇప్పుడు ఉద్యోగాలు లేదు, వాళ్ళకే ఉద్యోగం రూపాయలు అంటారు. వానికి పైసా అడ్వాన్స్ టోకన్ పెట్టేసి గీతలు తీసేసి డబ్బులు కలెక్ట్ చేసుకొని వానికి అడ్వాన్స్ పెట్టి వాని పేరు మీద జమ చేసి వాని పేరు మీద మీరు డబ్బులు తీసేసుకుంటారు. తీరా చూస్తే బజార్లో రోడ్డు కావాలంటే మన రోజు నేను ఒక ఆయన మన సోదరుడే బైపాస్ సెంటర్ పోయి చూసే తెలుస్తున్నాను. వాస్తవమైన ఆ అధికారం వచ్చింది, ప్రసాద్ మారిపోయినాడు అంటారు. ప్రసాద్ మారిపోయి
మీరు పని చేయగలరా చట్టం మాకు అధికారం ఇచ్చినట్టే కదా నేను ఏదో తెలిసేది నాకు అధికారం ఉన్నప్పుడు మీరే లెక్కేస్తారు. నేను అధికారం వచ్చిన తర్వాత తప్పులు చేస్తానని నాకు తెలియదు, నీకు అడుగు కొడతానంటే నాకు తెలియదు, నీ ప్లేట్లో అన్నంలో చెయ్యి అన్నాన్ని మీద నేను చెయ్యి పెడితే నాకు తెలియదు బహిష్కరించండి. అంతేకాని నా ప్లేట్లో కూడా మీ ప్లేట్లో పెట్టాలని ఆలోచనతో బతుకుతానని నన్ను కోరుకోవచ్చు. ఈ మాట ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు పోస్టులు వచ్చినాయి, ఫీల్డ్ అసిస్టెంట్ కూడా మీకు ఇచ్చిన మీరేం తీసుకుంటున్నారేమో సంతకాలు ఏదో పెట్టించినారు, సరిపోవడో సరిపోయినో నాకు తెలియదు, ఒక డబ్బులు ఇచ్చి సమయం పెట్టించినాడు సార్. ఇదంతా ఒక ప్రక్రియ, ఈ క్యాపిటల్ సిస్టమ్ లేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు వాళ్ళ అవసరాలు ఇంకా 7 లక్షలు 8 లక్షలు 9 లక్షలు కూడా పోస్టులు వస్తున్నాయి. ఆ పోస్టులన్నీ తీసుకొని పార్టీ వాళ్ళు కోటేశ్వరం వాళ్ళని 40 పోస్టులు ఎన్నిక పెట్టుకొని నేను 40 పోస్టులు పార్టీ వాళ్ళకి ఇస్తాను. ఎవరైనా దానికి డబ్బులు ఇచ్చినారంటే వాళ్ళ కర్మ మళ్ళీ తీసేస్తామని చెప్పేసి కూడా చెప్తాను. ఇది కూడా ఒక రోజుల్లో వాళ్ళందరూ కూడా ఆలోచన వస్తే వాళ్ళంతా ఉద్యోగాలు పోతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే స్వార్థం ఎక్కడ ఉందో మీరు ఆలోచన చేసుకుని మిమ్మల్ని ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అందరూ మంచిదే అనే ఒక ఆలోచనతో ఉన్నారు. పూర్తి అవగాహన ఉన్నటువంటి నాయకత్వం, అనుభవం ఉన్నటువంటి నాయకత్వం. మామూలుగా ఒక ఆయన ఒకసారి 700 గెలుస్తారే, ఇంట్లో కొడుకుకోవడం మళ్ళా నాయకుడు 700 గెలిచిన వాడు ఉలిక్కిపడి ఏం చేసినా గిల్లు కొడుకు వేసి వచ్చేసి 6 గంటలకే పాపం మశానంపేటలో మీటింగ్ పెట్టేసి, దీపావళి దగ్గర మీటింగ్ పెట్టేసి అంబేద్కర్ సర్కిల్ పోయేసరికి మాట పార్టీ కూడా మార్చేసినారు. ఆస్తులు కాపాడుకునేకి, అప్పులు కట్టుకునేకి 5 కోట్ల డబ్బుల కోసం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టా, ఎన్ని కష్టాలు పెట్టా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను ఎప్పుడు ఆ పరిస్థితిలో పోవాలి, ఆ పరిస్థితిలో ఆలోచన చేయాలి. నన్ను చూసైనా మీరు నేర్చుకోమంటాను కార్యక్రమం. ఎందుకంటే మనం ఆలోచన విధానాన్ని పెట్టుకుంటాం. ఇది కష్టం కాదు. అవకాశం వచ్చినప్పుడు మొత్తం మీద ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పగ్గాలు చూసుకున్న తర్వాత నేను నాకు తెలిసి కార్యకర్తలకు ఇది ఒక సువర్ణ అవకాశం. ఇటువంటి అవకాశంలో నేను పగ్గాలు చూసుకున్న రోజు వచ్చి ఈ రోజు వరకు కూడా పార్టీకి రాలేదు, నియోజకవర్గానికి రాలేదు, వచ్చింది. నా అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసి నియోజకవర్గ అభివృద్ధికి, కార్యకర్తల అభివృద్ధికి ఖచ్చితంగా పని జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నామా, ఇష్టపడుతున్నామంటే మీరు గమని పనిరాదు. కాంగ్రెస్ ఇల్లు అనుకుంటాడని ధైర్యంగా చెప్తాడు, ఆయన మనం చెప్తామని మాట్లాడాలంటే నువ్వు తిప్పుకొని రాజకీయాలు జరుగుతున్నాడు. మీకు చదువుకోవడం పర్యావరణ చెప్పాను, ఎలక్షన్లో లెక్కిస్తే గెలుస్తామని. ఎలక్షన్లలో డబ్బులు పొందుతామో, మద్యం పొందుతామో, ఎన్నికల్లో గెలుస్తానంటే జగన్మోహన్ రెడ్డి నిరంతరం ముఖ్యమంత్రిగానే ఉంటాడు. అది గుర్తు పెట్టుకోండి. అంతకంటే డబ్బు ఉన్నటువంటి పార్టీ కానీ నాయకులు కానీ లేవు. మరి ఎందుకు పడిపోయిన సీట్లకి ప్రజలు గుడ్ గవర్నెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. ప్రజలు సుఖశాంతితో పరిపాలన ఉండడానికి ఆ పరిపాలన ఆశిస్తా ఉంటారు. సమాజంలో లాగా మెయింటైన్ కావాల్సినటువంటి పరిస్థితులను ఆలోచన చేస్తా ఉన్నారు. అంతే స్థాయిలో అధికారులు కూడా నేను తప్పు చేస్తే నా తప్పు చూపించేసి 100 తప్పులు చేస్తాను, అది మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి కూడా నాయకులు కూడా తెలియజేస్తా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ఇది మొదటి ప్రయత్నం. ఈ మొదటిగా 6 నెలల తర్వాత ఇప్పుడు అధికారులు సీట్లు కూర్చున్న తర్వాత మొదటి మీటింగ్ పెట్టాను. ఈ మీటింగ్ తర్వాత మండల స్థాయిలో మీటింగ్ పెట్టుకుంటారు. మండల స్థాయిలో మీతో మాట్లాడిన తర్వాత మీకు అధికారులతో మాట్లాడిస్తా. ఎందుకంటే మీ ఆలోచన ఏమవుతుందంటే పరిపక్వత లేనటువంటి పరిస్థితి. మీకు అప్పచెప్పేస్తే మీరు అధికారులు ఏమైనా చేసేలా అధికారులు ఉందంటే మనం ఏం చేసినా చేయాలని దూరంగా తప్పని మీరు గ్రహించుకుంటారా. మనం మంచి చేయాల, ఊరు బాగుపడాలా, 10 మంది మంచి కోరాలా. మన ఆలోచన ఆటంకం వల్ల, మన నిర్ణయాల ఆటంకం వల్ల మన అధికారులు కూడా అదే దిశలో అడుగులేదని చెప్పేసి కూడా మీరు అందరూ గ్రహించుకోమని చెప్పేసి వేదిక నుంచి కోరుతా ఉన్నాం. ఎక్కడో దీనికి అసలు అది మామూలు రాజకీయాలు. పార్టీ నడిపే విధానంలో మీరు ఇది మాట్లాడిన వాళ్ళు 300 రూపాయలు ఇస్తారని చెప్పేసి వాళ్ళ జీవితంలో ఎన్నో ఒక వీధి కూడా పెట్టారు. మనం ఆపే వీలుగా
3 భూమి పెట్టారు. అంతకు మించి మీకు భూ పెట్టిన బాబాలు వాళ్ళు ఎన్నిసార్లు ఈ రాజకీయం లేదు. ఇది పార్టీ రాజకీయం కాదు. తెలుగుదేశం పార్టీ వాడంటే మా కుటుంబ సభ్యులు అన్నట్టు ఆలోచనలు ఉంటుంది అందరికీ కూడా. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎంత ప్రేమ చూస్తారో నాకు తెలుసు. మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా అంతే బాధ్యత అదే ప్రేమలు మిమ్మల్ని చూస్తాం. కానీ 300లలో 500లలో అమ్ముకుపోయేటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీలో లేదని వాస్తవం. అందుకే ఈ పార్టీ ఇంత బలంగా ఉంటుంది. నిన్న రోజున జనరల్ బాడీ మీటింగ్ కాలిస్తే ఈరోజు సాయంత్రం 3 గంటలకు 4 గంటలకు మన హాజరు వైసీపీ వాళ్ళు పాపం ఉన్న రోజు నేను ఎలా పడకపోయింటే పట్టుకొచ్చుకున్నాను. వాళ్ళ గురించి చెప్పి మాట్లాడాలి స్థాయిలో విద్యా మంత్రి పట్టుకొచ్చుకొని మీటింగ్ పెడతాం అని చెప్పేసి చూస్తే రక్తదానం పెడతాం అంటే 5 సంవత్సరాలు రక్తదానం శిబిరం పెట్టాలని చెప్పేసి 52 మందిలో మీటింగ్ పెడితే 51 మంది రక్తదానం ఇస్తున్నారు. వా పార్టీ పరిస్థితి అది నాయకులు అనుకోలేదు. 50 మంది మీటింగ్ పెట్టుకొని రక్తదాన శిబిరం నిర్వహించాలనుకుంటే 51 మంది రక్తదానం ఇస్తున్నారు. అది కూడా 10 గంటలు తీసుకుంటే పాపం తగ్గించేసి పట్టుకొని చేస్తున్నారు. అది వాళ్ళ పార్టీ పరిస్థితి. మేము మాట్లాడతారు. వాళ్ళ బలం ఏంటంటే నేను 2 రోజులతో పోగొట్టుకొని మనం ఓడిపోయేసి వాళ్ళ బలాన్ని చేసేసాం. లేకపోతే 10 ఏళ్ళ రాజకీయం చేసే పరిస్థితి లేదు ఆ పార్టీకి. ఈరోజు మీరు గమనించుకోండి. మళ్ళీ కరెంట్ ఛార్జీలు పెట్టాలంటే మామూలుగా మా పార్టీ వస్తే వరదలు సహకరిస్తాడు, వాతావరణం సహకరిస్తుంది, ప్రకృతి సహకరిస్తుంది అని చెప్పేసి పొరపాటు పడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి కరెంట్ మీద కష్టాలు ఈ దొంగగా కుపే చేసినాడు. వీడే దొంగ చేస్తున్నాడు. ప్రకృతి కూడా సహకరిస్తుందో వాడు పరిగెత్తించేసింటారు. అప్పట్లో ప్రకృతి సహకరించిన ప్రజలు సహకరించేది కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అంటే పరిణామాలు అని చెప్పేసి ప్రకృతి చెప్తామని ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మీకు ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు మాట్లాడాలని ఎందుకు కోరుకుంటున్నారంటే మీకు తెలియనటువంటి బాధ ఉంటుంది. మామూలుగా సగటు మనుషుల ఆలోచన ఎట్లుంటుందంటే ఇప్పుడు 20 ఏళ్ళు మనం నిలబడినాం. ఇక్కడ 20 ఏళ్ళు చేస్తే ఈసారి అధికారంలో మనం ప్రభుత్వంలో భాగస్వామ్యం. దీనికోసం 20 ఏళ్ళ నిరీక్షణ. ఆ కాలంలో ఏమైపోతుందంటే పోతుందో వల్ల అనే ధోరణి ఎప్పుడు కూడా పేరు ఉందా సామాన్యమైనటువంటి ఆలోచన ధోరణి అంటే ఏమైపోతుందేమో ఇంకోటి వీకోటి పోతాడైనా నాకు రాకపోయినా పక్కన వస్తుందేమో బాధ. మీకందరికీ చెప్తాను, నాకంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వం, నాకంటే పార్టీ మీద పట్టుండేటువంటి నాయకత్వం ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ కూడా లేదు. ప్రతి నాయకుడు కూడా నాకు అంచనా ఉంది. పార్టీ కష్టపడే ప్రతి కార్యకర్త గురించి కూడా ఆలోచన ఉంది. బహుశా కార్యకర్తకు ఎక్కువ బలం ఉండొచ్చు, కార్యకర్తకు తక్కువ బలం ఉండొచ్చు. కానీ ఆ తక్కువ బలం ఉన్నటువంటి కార్యకర్త కూడా వాడు చూపించేటువంటి పోరాట పట్టిన కావచ్చు, పార్టీ పట్టున్నటువంటి విధాయకులు కావచ్చు, మా పిల్లలు ఎప్పుడు కూడా ప్రచారంగా వాళ్ళు కాపాడుతున్నటువంటి బాధ్యత నిరంతరం ఆలోచన చేస్తానని సందర్భంగా తెలియజేస్తాం. అంటే మీకు బాధ ఉంటుంది, సగటు మనిషి ఉండేటువంటి బాధ ఉంటాయి, సగటు కార్యకర్తలు ఉండేటువంటి బాధ ఉంటుంది. 6 నెలలు అయిపోయింది, నాకేదో కోరికలు ఉన్నాయి, నా కోరికలు తెలియలేదు, మా నాయన నాకు సమయం తెలియదు, అధిక ఎమ్మెల్యే కానీ ఆ నాన్న బదలుగా లేదు, బదలుగా సही तरीके में बोला गया। झूठे रास्ते में नहीं जा रहा हूं, सही रास्ते में जा रहा हूं, सबके लिए आ रहा हूं। ఒకే కోసం పోలా, అందరి కోసం పోతాను. మిమ్మల్ని అందరినీ నేను కాపాడుకోగలిగితే నన్ను కాపాడుకున్న దానికి మీకు నేను మంచి చేసిన అయితే కానీ నన్ను మీరందరూ కాపాడుకున్న తర్వాత నా స్వార్థం చూసుకుంటే మిమ్మల్ని అన్యాయం చేసిన అయితే నేను అన్యాయం అయిపోయినంటే పార్టీ అన్యాయం చేసిన గత ప్రభుత్వ హయాంలో
వైన్ షాపులు ఏమైపోతుంది అంటే ఇది అని చెప్పిన అది మంచి జరిగిందో చెడ్డ జరిగిందో నాకే తెలియదు కానీ ఎవరు చెప్పారు ఎలక్షన్ డబ్బు లేదు కానీ అది మామూలు రాజకీయ డబ్బులు చెప్తామన్నాడు. ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తున్నాం. ఇసుకరేటు జరిగినప్పుడు మేము దండించినాం, మళ్ళీ వాహనాలకు తెచ్చినాం. కంగారెడ్డి కూడా ఈరోజు నాకు తెలియదు, ఈ రోజు వస్తావలసి నాకు విషయం తెలిసింది. దాంట్లో పూర్తిగా నేను అవగాహన తెచ్చుకుంటాను. తప్పు జరుగుతుంటే దాన్ని ఖచ్చితంగా తగ్గిస్తాను. ఇదిగా జరిగిపోయినటువంటి పరిస్థితి చెప్తున్నాడు. దాన్ని కూడా నా దృష్టిలో లేదు. ఖచ్చితంగా దాన్ని కూడా పరిగణగా తీసుకుంటా. బయట వచ్చేసి ఇంటిగా ఉన్నప్పుడు నేను దండించినాను, వాళ్ళందరూ పనిచేసుకోమని చెప్పినాను. ఇక మట్టి విషయానికి వస్తే మళ్ళీ మీరు నా పేరు పెట్టి బోర్డు పెట్టి మీద వెళ్తారా? మీకు వర్కులు ఇచ్చిన దానికి మీ వర్కుల కోసం ఉంటే మన్నుకో తీసుకపో కంకరకో అయితే నేను సీక్రెట్ ఛార్జెస్ కూడా లేకుండా మీ వర్క్ పేరుతో సహా, మీ వెహికల్ నెంబర్తో సహా, మీ ట్రాక్టర్ నెంబర్తో సహా ఏఎంఆర్ వాళ్ళకి ఇచ్చేసి మీకు ఉచితంగా కావాలని చెప్పిన. నా కోసం అయితే నేను కోరుకోలేదు. ఇంకా మట్టి విధానంలో ఉన్న ఒక స్వస్థత కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నా. ఏ రకంగా అయితే ప్రజల నుంచి అసహ్యం రాదు, అనే విషయాన్ని నా అనిపించేస్తాను, అప్పుడు అనిపిస్తాను. మళ్ళీ మనం మాట్లాడేది ఏమి లేకుండా చేస్తాం, అందుకని కొద్దిగా ఆలోచన చేస్తాం. ఇక ఫీల్డ్ అసిస్టెంట్ విషయానికి వస్తే అక్కడక్కడ పాపం రెడ్డి శేఖర్ రెడ్డి మండపాన్ని నడపై అంటే నడపడం లోపల పెడతాడు కానీ ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ రాలేదని మాత్రం కంప్లైంట్ చేస్తాడు. ఇద్దరికి పెండింగ్ ఉన్నాడు, మిగతా చేస్తారు. రెండు కూడా ఉన్నాయి. అది కూడా ఏమంటే వాళ్ళు కోర్టుకు పోయిటారు. దాంట్లో పద్ధతి ఉంటుంది. ఇంకా రోజులు మీడియాని చూసుకుంటూ నేను మాట్లాడాను. ఇంకా స్టోర్ల విషయానికి వస్తే టెంపరీ స్టోర్లకి చేసినాం. కార్పొరేట్ స్టోర్ల విషయంలో ఒక ప్రాసెస్ అనుకుంటున్నారు. అందులో డిప్యూటీ సీఎం గారి వాళ్ళు వాళ్ళ వేసినటువంటి శాఖ సివిల్ సప్లైస్ వాళ్ళ ఆలోచన ఉంది. దానికి అనుగుణంగా మీకు డిలే కాస్ట్ అవుతుంది. అది కూడా పూర్తి చేస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో పూర్తి చేసి మన వాళ్ళకైతే న్యాయం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఇక మీరు ఒకసారి ఆలోచన చేయండి. తదుపరి అందరి జీవకాలంలో నీళ్ళు ఇస్తామంటే ఎలక్షన్లో చేసి చూపి వేసినారా లేదా? ఎదిరెడ్డి రామచంద్రతో సహా తదుపరి చెప్పాలి. ఇప్పుడు మేమైతే మనమైతే నీళ్ళు ఇచ్చినాం. వంటలైతే కూడా చెప్తాను, నిమ్మ కూడా ఇది లేదు. ఎవరైతే ఎవరో మాట చెప్పారో వాళ్ళైతే ఒక మాట నెరవేర్చుతారు. ఇకపోతే అప్పట్లో రాజకీయ 6 నెలల కింద మాట ఇచ్చిన ప్రకారం నిజంగా కృష్ణమోహన్ నాయుడు లాంటి పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కావడము తెలుగుదేశం పార్టీ అదృష్టము, నియోజకవర్గం అదృష్టం కూడా. ఆ రోజు మళ్ళీ పోయినా మా ఊళ్ళో 2 మండలాల వాళ్ళు మమ్మల్ని అమానాలు పెడతానరా, మా ఓటు వేసుకోవాలంటే కనీసం ఆయన వ్యక్తిగత వైషయంగా విజిలెన్స్ పెట్టాడు. ఆయన నువ్వు 50 నెలలు పెట్టుకో స్వామి, మస్తు ఓటు చేస్తాము, నువ్వు బతక నా దగ్గర డబ్బులు లేదు. 8 నెలలకు ఇస్తామంటే 4 నెలలకు ఇస్తారు. అది కూడా ఆలోచన చేస్తూ వస్తావో నాకు గ్యారెంటీ లేదు. నువ్వు 6 నెలలు చేయని చెప్పేసి మోహనాకు వచ్చేసి నేను నాది బాధ్యత, డబ్బులు ఇచ్చే బాధ్యత నువ్వు చేయంటే ఆ రిపోర్ట్ ఎక్కకుండా అవి వస్తాయో రాదో 1 లక్ష 2 లక్షలు కాదు, 24 కోట్ల రూపాయల పని. ఆ పని పడతాను, ముందు తీసుకుంటాను. ఇది నా ఒక్కటి కాదు, మనం అందరూ పార్టీగా అటువంటి వాళ్ళు